కేటీవీ న్యూస్ కి స్వాగతం. గత చారిత్రాత్మక వైభవాన్ని సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణం పట్టే గండికోట ఉత్సవాలు 2026లకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో తరలి రావాలని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ టూరిజం కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గండికోట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, అందరూ భాగస్వామ్యం కావాలని ఆహ్వానం పలుకుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా చారిత్రాత్మక సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అత్యంత వైభవంగా కన్నుల పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గండికోట ఉత్సవాలు 2026 నిర్వహిస్తోంది. చారిత్రాత్మక వైభవాన్ని చాటి చెప్పేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం గండికోట ఉత్సవాలు 2026లను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో జనవరి 11, 12, 13వ తేదీల్లో 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాల్లో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు, సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా అన్ని కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. అందరికీ నమస్కారం. రేపటి నుంచి గండికోట ఉత్సవాలు 2026 మొదలవుతున్నాయి. 11, 12, 13 ఈ 3 రోజుల పాటు గండికోట యొక్క ప్రాశస్త్యాన్ని, అదేవిధంగా చరిత్రని, అదేవిధంగా గండికోట యొక్క నేచురల్ బ్యూటీని ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అదేవిధంగా యాత్రికులందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నాం. పనులన్నీ కూడా చివరి దశకి పూర్తవడానికి చివరి దశకి చేరుకున్నాయి. ఇవాళ సాయంకాలం కల్లా ఇంచుమించు పనులన్నీ కూడా పూర్తవుతాయి. రేపు ఉదయం నుంచి ఈ యొక్క గండికోట ఉత్సవాలు మొదలవుతాయి. వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో మనం ప్రజల్ని దీంట్లో భాగస్వామ్యులుగా చేస్తున్నాము. సో రేపు ఉదయం నుంచి గండికోట 360 వ్యూ చూడటానికి మొట్టమొదటిసారిగా మనం హెలీ రైడ్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది రేపు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది ఎవరైనా ఉత్సాహవంతులు గండికోట, అదేవిధంగా గండికోట రిజర్వాయరు, మైలవరం రిజర్వాయరు, అదేవిధంగా మన గ్రాండ్ కన్యన్గా ఆఫ్ ఇండియాగా మనం పిలువబడుతున్నటువంటి గండికోట లోయ, వాటిలన్నింటినీ కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడటానికి ఈ హెలీ రైడ్ అనేది ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా ఫ్యామిలీస్ కానీ, ఉత్సాహవంతులు కానీ వారు దాంట్లో ఆ హెలీ రైడ్ తీసుకోవచ్చు. దానికి కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. సో 3,000 రూపాయలు ఒక పర్సన్కి దానికి చెల్లించే విధంగా ఆ యొక్క ఏజెన్సీ తోటి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే దాంతోపాటు మోటార్ గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే దీంతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్, ముఖ్యంగా రాక్ క్లైంబింగు, మిస్టిక్ వాక్, జిప్ లైనింగు, అలాగే ర్యాపర్సు, అలాగే మనకి జెట్ స్కీయింగ్ అంటే స్పీడ్ బోట్సు, అదేవిధంగా బోటింగు, సో అదేవిధంగా గైడెడ్ ట్రెక్కింగ్. సో ఇవన్నీ కూడా రేపు ఉదయం నుంచి అందరికీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసే విధంగా, అలాగే చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విధంగా మనం రేపు ఉదయం నుంచి మనం ఈ హిస్టరీ వాక్ను కూడా ఇంటాక్వా సాయంతో చేయటం జరుగుతూ ఉంది. ఇంట్రెస్టెడ్ ఎంథ్యూజియాస్ ఎవరైనా కూడా, ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ కావచ్చు, లేదా స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ హెరిటేజ్ వాక్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే చరిత్ర పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వాలంటీర్తో పాటు ఈ యొక్క హెరిటేజ్ వాక్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో దానికి తగ్గటువంటి ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అలాగే మన కడప జిల్లా యొక్క చరిత్రని, అదేవిధంగా సంస్కృతిని, అలాగే మన నేటివ్ కల్చర్ని, అలాగే మనం
మన పాపులర్ అయినటువంటి మన వంటల్ని వీటిలన్నిటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి ఆ, ఆ, కళాకారులకి వాళ్ళందరికీ కూడా ఒక వేదికగా మనం ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఉత్సవాల్లో భాగంగా మనకి ఫోటోగ్రఫీ, స్కెచ్చింగు, అదేవిధంగా కల్నరీ ఆర్ట్స్ అంటే మన వంటలు తయారు చేసే విధానంలో సంబంధించినటువంటి పోటీలు, అదేవిధంగా ఫోటోగ్రఫీ, ఇలాంటివి యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మనం ఓపెన్ ఎండెడ్ కాంపిటీషన్ మనం నిర్వహించబోతూ ఉన్నాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వారు రిజిస్టర్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన వెబ్సైట్లో కానీ ఆ యొక్క ఫామ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేకపోతే వాకిన్స్ కూడా అవ్వచ్చు. సో వారికి అటువంటి కళలకు సంబంధించినటువంటి ఏదైతే వర్క్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం 13వ తారీఖున ఫైనల్స్ నిర్వహించి వారిని మనం ప్రైజ్ మనీ ద్వారా వాళ్ళకి ప్రైజ్ మనీ అది అందించడం జరుగుతుంది. దీంతో పాటు మన జిల్లాలో బాగా పాపులర్ అయినటువంటి గ్రామీణ ఆటల పోటీలను కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. కబడ్డీ, వాలీబాలు, అదేవిధంగా మన ఖోఖో, ఇటువంటి గేమ్స్ అన్నీ కూడా ఇప్పటికే మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి మనం ఫైనల్స్ లేయర్ బై లేయర్ కండక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అవి కూడా 12, 13వ తారీఖుల్లో అక్కడ ఫైనల్స్ నిర్వహించడం, అలాగే వాటిలో ఫైనల్స్ లిస్టులందరికీ కూడా ఫైనల్లో విన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది ఉంటుంది. సో దీంతో పాటు మన కడప యొక్క చరిత్ర, అదేవిధంగా గండికోట చరిత్ర, అలాగే ఈ ప్రాంతం ఏ విధంగా మనకి తెలుగు భాషని ఎలా పరిరక్షించుకుంది, వీటిలన్నిటిపైన కూడా చర్చా వేదికలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో వివిధ అంశాల్లో నిష్ణాతులైనటువంటి చరిత్రకారుల్ని ఒక చోటకి తీసుకుని వచ్చి దానిపైన ఒక డిస్కషన్, అదేవిధంగా ఈ చరిత్రని పదిలపరుచుకుంటూ ఇంకా ముందుకు ఎలా సాగాలనే దానిపైన కూడా దానిపైన చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సో ఇన్నోవేటివ్గా ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నటువంటి యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ లైక్ కథలు చెప్తామనేది, అంటే ఎవరైనా కూడా who has an interesting story, they can come and use the dais and tell the story. అది దానికి కూడా బెస్ట్ స్టోరీ టెల్లింగ్ కూడా మనం ప్రైజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కడప కథలు, కడప కవితలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. దాంట్లో ఉత్సాహవంతులైనటువంటి వారు పాల్గొనవచ్చు. అదేవిధంగా మన కడప జిల్లాలో అలాగే గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ కానివ్వండి, ఫోక్ ఆర్ట్ ఫామ్స్ కానివ్వండి, అంటే బుర్రకథ, హరికథ, అదేవిధంగా భరతనాట్యము, అలాగే మనం కూచిపూడి, అలాగే ఫ్యూజను, ఇవన్నీ కూడా కలుపుకుంటూ మన యొక్క ఆర్ట్ ఫామ్స్ని ప్రజలందరికీ కూడా దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటిది, మోర్ స్పెషల్ అట్రాక్షన్ టు దిస్ ఎంటైర్ ఈవెంట్ ఈస్, మనం ఈ గండికోట చరిత్రని ఒక 12 నిమిషాలు ఇందులో ఉన్నటువంటి ఒక మూవీని ఒక 270 degrees వ్యూయింగ్ యాంగిల్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఐమాక్స్ ఫార్మాట్ కన్నా కూడా ఇంకా పెద్దది, ఇంకా డీటెయిల్డ్గా మనకి వచ్చే అవకాశం ఉంది. అటువంటి డోమ్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా ఏంటంటే ఒకసారి కనీసం ఒక 20 నుంచి 25 మంది ఈ యొక్క చరిత్రని తెలుసుకోవటానికి విత్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఫ్రీగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అది రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉంటుంది. అలాగే మన కడపకు సంబంధించినటువంటి కల్నరీ, అంటే మనకి ఇష్టమైనటువంటి పిండి వంటలు కానివ్వండి, అవన్నీ కూడా ఫుడ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఫుడ్ స్టాల్స్ని ఒక 25 ఫుడ్ స్టాల్స్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన కడప జిల్లాలో మహిళలు కానివ్వండి, లేకపోతే ఉత్సాహంతో